హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎల్ఎం బయో. సో మనకి రీసెంట్గా తెలంగాణ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఒకసారి మన నోటిఫికేషన్ మనం చూసుకుందాం. సో టీఎస్ సెట్ అంటే ఏంటంటే బేసికల్గా తర్వాత మనకు ఫర్దర్ లెక్చరర్షిప్ ఎలిజిబిలిటీ కోసం కానీ, డిఎల్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ కోసం కానీ, ఇన్ కేసు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ కోసం కానీ మనం రాసే ఎగ్జామ్ అనమాట ఇది. సో దీనికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి టీఎస్ సెట్ నోటిఫికేషన్ మనకి May 4 రిలీజ్ అయింది. ఈవెన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి July 2 మనకు లాస్ట్ డేట్ ఉంది. తర్వాత లేట్ ఫీ తోటి 1500 to 2000 3000 లేట్ ఫీ తోటి మనకి 26 July దాకా లాస్ట్ డేట్ ఉంది. సో మనకి ఎగ్జామ్స్ వచ్చేసి August 28, 29, 30, 31 ఆగస్ట్లో మనకి ఎగ్జామ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎలిజిబిలిటీ మనం చూసుకుంటే ఈవెన్ ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి ఉండాలి. ఎవరైతే ఫైనల్ సెమ్లో ఉన్నవాళ్ళో వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఖచ్చితంగా డిగ్రీ వాళ్ళకి జనరల్ అన్రిజర్వ్డ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకి 55% మార్క్స్ ఉండాలి. దాని తర్వాత రెస్పెక్టివ్ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి, కొంతమంది 50% కొంతమందికి ఉంటుంది. అవి నోటిఫికేషన్ మనకు క్లియర్గా పడుతూ ఉంటుంది. సో తర్వాత ఇంకా సిలబస్ మనం చూసుకుంటాం. నార్మల్గా స్కీమ్ ఆఫ్ టెస్ట్ చూసుకుంటే బేసికల్గా దీనిలో మనకి 2 పేపర్స్లో మనకు ఉంటుంది. పేపర్ 1 50 క్వశ్చన్స్ ఉంటాయి, దానికి 100 మార్క్స్ ఉంటాయి. పేపర్ 2 వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 3 hours డ్యూరేషన్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో టీఎస్ సెట్ ఎగ్జామ్ అనేది 2 పేపర్స్లో ఉంటుంది, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో పేపర్ 1లో 50 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్, పేపర్ 2లో 100 క్వశ్చన్స్ అండ్ 200. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. పేపర్ 1 సిలబస్. పేపర్ 1 నార్మల్గా జనరల్ పేపర్ అండ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్. టోటల్గా టీచింగ్ ఆప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ మీద మనకి సిలబస్ ఉంటుంది. సో ఇది మనకి సిలబస్. టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్ మీద మనకి జనరల్ కాంప్రిహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషను. సో టోటల్గా వీటి మీద మనకి 50 క్వశ్చన్స్ మనకు వస్తాయి. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా 2 మార్కులు మనకు అవైలబుల్లో ఉంటాయి. తర్వాత పేపర్ 2 ఇన్ కేస్ మనం సైన్స్ స్ట్రీమ్ కాబట్టి మనకి లైఫ్ సైన్స్లో మనకు అవపడుతూ ఉంటుంది. సిఎస్ఆర్, యూజీసీ, నెట్ కానీ, సెట్ కానీ ఏదైనా కానీ మనకి లైఫ్ సైన్స్లో మనకు అవపడుతుంది. బాటనీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ఎవరైనా కానీ సో దే షుడ్ అటెంప్ట్ లైఫ్ సైన్స్ తీసుకో ఖచ్చితంగా. లైఫ్ సైన్స్ సిలబస్ మనకి ఎలా ఉంటుంది: మాలిక్యూల్స్ అండ్ దర్ ఇంటరాక్షన్, రిలవెన్స్ ఇన్ బయాలజీ, cellular organization, fundamental process, cell communication and cell signaling, developmental biology, system physiology plant, system physiology animal, inheritance biology, diversity of life forms, ecological principles, evolution and behavior, applied biology, methods in biology. ఇలా 13 టాపిక్స్ మనకు ఉంటాయి. 13 టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. చూడండి, ఇది టోటల్గా మనకు లైఫ్ సైన్స్ యొక్క సిలబస్. సో సిఎస్ఆర్లో కూడా మ్యాక్సిమం సిలబస్ సేమ్ ఉంటుంది. సో ఏదైనా కానీ మ్యాక్సిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ బుక్స్ మీరు పర్ఫెక్ట్ అవ్వాలి. సో దేనికంటే ఇన్ కేస్ మనకు టీఎస్ సెట్ కానీ ఏదైనా సెంట్రల్ రాసేదానికి బేసిక్గా కంటెంట్ మనకు అందరూ తెలుసు అండి. ఇంటర్, డిగ్రీ, పీజీ మనం ఖచ్చితంగా అందరూ చదువుతూనే ఉంటాం. సో మనం మిస్ అయితే ఏంటంటే క్వశ్చన్ ఫార్మాట్ మనకు అర్థం కావాలి. క్వశ్చన్ ఫార్మాట్ అర్థం కావాలంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా ఒక వ్యాలిడ్ ఖచ్చితంగా క్వశ్చన్ సిమిలర్ ఉన్న ఒక టెస్ట్ సిరీస్ మనము ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే కంటెంట్ మనకి ఇంటర్, డిగ్రీ, పీజీ మనం చదువుతూనే ఉంటాం, కానీ టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇన్ కేసు మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి మనకి టెస్ట్ సిరీస్ చాలా చాలా అవసరం. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఇవి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇది టోటల్గా టీఎస్ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఎవరైతే డిఎల్ చేద్దామనుకుంటున్నారో, ఎవరైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుదామనుకుంటున్నారో, ఎవరైనా లెక్చరర్షిప్ చేద్దామనుకుంటున్నారో, ఎలిజిబిలిటీ కావాలో వాళ్ళందరూ కూడా టీఎస్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్.
రీసెంట్ గురుకుల నోటిఫికేషన్లో కూడా డిఎల్స్ పడ్డప్పుడు చాలా తక్కువ మంది సెట్ క్వాలిఫైడ్ ఉన్నారండి. సో కాబట్టి ట్రై టు యూటిలైజ్ దీస్ నోటిఫికేషన్. దిస్ ఇస్ అ నోటిఫికేషన్. టోటల్గా ఎగ్జామ్ మనకు వచ్చేసి ఆగస్ట్లో ఉంటుంది. 28, 29, 30, 31 ఆగస్ట్లో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.